నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. బిగ్ బాస్ షో ద్వారా చాలా మంది ఫేమ్ అయ్యారు, పాపులర్ అయ్యారు. అంటే ఒక 100 మందిలో ఒక 30 మందికి ఎవరైనా తెలుసుంటే బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 100 మందికి తెలిసినట్టే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఏదో ఒక టైంలో ఏదో ఒక రోజు చూస్తారు, రైట్? ఈ 90 డేస్ 100 డేస్ ఈ డేస్లో గంగవ్వ గారు కూడా యూట్యూబర్గా ఉండి ఎక్కడో వంటలు చేసుకునే ఆమె బిగ్ బాస్ వల్ల చాలా పెద్ద ఫేమ్ వచ్చేసారు. ఇప్పుడు రీసెంట్గా ఆమెతో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె కాస్త పొలిటికల్గా కూడా మాట్లాడారు. ఆమెకి ఏమి రాజకీయాలు తెలుసు అనేది ఒక వర్గం వాదన పక్కన పెడితే, చంద్రబాబు గారికి గ్రహణం పట్టింది, సో ఇలాంటి వార్తలు మనం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు ఆమె లాస్ట్లో ఒకటి, సారీ ఒక ఛానల్ వాళ్ళు మాట్లాడిపిస్తేనే నేను మాట్లాడా అన్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చూడొచ్చు దీన్ని? అదేదో జాతకాలు చెప్పే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మేబీ అది ఆ టైంలో ఎందుకు వాళ్ళకి అనిపించిందో నాకు తెలియదు. ఎలా ఉన్నాయి అందరు జాతకాలు చెప్పు అంటే ఈ మీద సోది చెబుతానమ్మా సోది లాగా ఇక పక్కన ఇంకొకరు పల్లెటూరు కూర్చోబెట్టి యాంకర్ వచ్చి అడగడం తెలంగాణ స్లాంగ్లో. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక ఏదో కామెడీ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఎక్కడికో టూర్కి వెళ్ళినట్టు, లేకపోతే ఏదో విహారయాత్రకి వెళ్ళినట్టు, అక్కడ జరిగే సిచ్యువేషన్లు అన్నీ ఉన్నట్టుగా సరదాగా కృష్ణ గారితో చంద్రబాబు ఇలా అన్నాడు, చిరంజీవి గారు ఇలా అన్నాడు, మిమిక్రీలు చేసేవాళ్ళు. అది హాస్యాస్పదంగానే ఉండేది, బట్ ఎక్కువ వాళ్ళు మితిమీరే వాళ్ళు కాదు. చాలా సింపుల్గా ఇప్పుడు ఒక ఫ్లైట్లో చిరంజీవి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య వీళ్ళందరూ ఉన్నారని నన్ను మిమిక్రీ స్టార్ట్ చేస్తాను. జనరల్గా ఇది ఒక ఛానల్ వాళ్ళు కనుక పెట్టారనుకోండి, పొలిటికల్ సెటారికల్గా మాట్లాడేవారు తప్ప ఒకరినొకరు తక్కువ చేసుకునేలాగా మాట్లాడేది లేదు. అలాగే వికట కవి అని ఇంకోటని ఇంకేదని టీవీలలో కూడా కార్టూన్స్ అవన్నీ వేసి రాజకీయ నాయకుల మొహాలు పెట్టేసి ఏవేవేవో చేసేవాళ్ళు. అది వాళ్ళు కూడా స్పోర్టివ్గానే తీసుకుంటారు. ఈవెన్ పేపర్లలో కూడా కార్టూన్స్ వేస్తూ ఉంటారు, డిఫరెంట్ కార్టూన్లు వాళ్ళ మీద సెటైర్లు వేసుకుంటూ, సైకిల్ పై పంచర్ అయిందని ఇంకేదో అయిందని అట్లా డిఫరెంట్. అది కూడా ఫ్యాన్ రెక్కలు ఊడిపోయాయని, ఏమంటారు ట్రైన్ అయితే ట్రైన్ బోగీలు పడిపోయాయని మనం కూడా ఎంజాయ్ చేస్తాం. హెల్తీ కామెడీ అది అంతవరకు బాగానే ఉంది. ఇకపోతే వీళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఇంకో అడుగు ముందుకేసి జాతకాలు చెప్పించుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ సీజన్, ప్రతి ఒక్కరికి ప్రతిదీ వ్యాలిడే అవునా? ఆ టైంలో ఈమె ఏం చేసి చంద్రబాబు నాయుడు గురించి చెప్పగా గ్రహణం పట్టింది అని చెప్పేసి గట్టిగా అనేసి అసలు తీయను పో అని కూడా అన్నారు ఆమె. అసలు ఆయన గురించి మాట్లాడకూడదు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడేసింది. సో ఆమె అలా చెప్పినందుకు చాలా మందిగా ట్రోల్ చేసి చంద్రబాబు నాయుడు అట్లా అంటావా అని చెప్పేసి ఆ లోకల్ ఆమె అడ్రస్ అందరికి బహిర్గతమే. ఇవాళ రేపు ఆ ఊరు వెళ్తే గంగం అంటే అందరు చెప్పేది అక్కడ ఉంటుంది. కొత్త ఇల్లు కట్టుకొని అందరికి హోమ్ టూర్లు అన్ని ఇచ్చేసారు. వీళ్ళంతా ఊళ్ళలో బస్సు దిగితే చాలా చేపట్టుకుని ఇంటికి పట్టుకెళ్తారు. అందరు వచ్చేసారు టీడీపీ కార్యకర్తలు. రోజు ఒకటి వచ్చేసి ఎట్లున్నావు ఇల్లు కూడా కొడతాం అట్లా చేసలేదు, బెదిరించడం పోవడం. ఊర్లో పరువు పోయింది. ఎక్కడి నుంచి అన్నా ఒక కారు వచ్చిందా, కారు లోపల ఏమన్నా కొంచెం ఎల్లో షర్ట్ అన్నా ఎల్లో జెండా అన్న కనబడిందా అంటే ఇక పారిపోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళందరూ ఎట్లా అంటావు మా నాయకుడిని ఇది. ఇప్పుడు అంతే కదా, ఎవరైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఎప్పుడన్నా పొరపాటున అంటే ఏదైనా టాపిక్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చిరంజీవి గురించి మాట్లాడితే జనసేన వాళ్ళందరూ కూడా కామెంట్లు పెట్టి తిడతా ఉంటారు కదా, అది కామనే. సో ఆ రకంగా మీకు పెళ్లి చేస్తామని కూడా అంటున్నారు. ఆ రకంగా ఇప్పుడు గంగవని అలా అనేసరికి టీడీపీ వాళ్ళందరూ కూడా కొంచెం ఫైర్ అయ్యారు. సరే ఈమె ఏం చేసింది, మొన్న కూడా యాక్చువల్గా ఎందుకు ఇంత హీట్ టాపిక్ అయిందంటే, మొన్న రేవంత్ పాదయాత్రలకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఈమె వాళ్ళందరికీ మిర్చి బజ్జీలు తీసుకెళ్ళి చేసి పెట్టినట్టు, భోజనం పెట్టినట్టుగా ఒకటి గుర్తుంది, బాక్స్ తెచ్చి అందరికి బజ్జీ. సో రేవంత్ రెడ్డే చెప్పించాడా నీతో, నిజం చెప్పు మాకు ఇప్పుడే తెలియాలి, అది చెప్పు ఇది చెప్పు అని చెప్పేసి బెదిరించాడు. ఏంది నేను ఏదో చేస్తుంది, ఏదో రాజకీయంగా ఇట్లా అయిపోయింది ఏంటి, అందరు నా మీద పడి ఏడుస్తున్నారు, అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, నేను ఎట్లాంటిదన్నా మీ అందరికీ తెలుసు కదా, ఇంత నుంచి వచ్చాను, నాకు మీరే బట్టలు ఇచ్చారు, మీరే ఇల్లు ఇచ్చారు, మీరే అది చేశారు, వాళ్ళు ఏది చెప్తే నేను అట్లా అంటున్నా, నాకేం అదంతా స్క్రిప్టెడ్ అని ఆమె చెప్పుకొచ్చింది. స్క్రిప్టెడ్ అయినప్పటికీ కూడా నటించేటప్పుడు వీళ్ళకన్నా నాకు తెలియాలి. ఎందుకంటే నీకు విషయం తెలుసా, అప్పుడు ఎప్పుడో కోట శ్రీనివాసరావు గారు ఎన్టీ రామారావు గారు లాగా వేషం వేస్తే ఒక సినిమా, ఆ సినిమా పెద్దగా హిట్ కూడా అవ్వాలా, ఓ మోస్తరు ఏదో ఆడింది. తర్వాత ఆయన రైల్వే స్టేషన్ దిగగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏరా మా ఎన్టీఆర్ లాగా చేస్తావు నువ్వు అని చెప్పి కిందేసి కొట్టారు కోట శ్రీనివాసరావుని. అది ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకుంటాడు.
అంటే ఈ రాజకీయ నాయకుల మీద ఏదైనా విమర్శలు చేస్తే వాళ్ళు లైట్ తీసుకున్నా వాళ్ళ అనుసరులు ఉంటారు కదా, వీళ్ళు ఫాలోవర్స్ వాళ్ళు వీళ్ళు కొంచెం వేసుకుంటారు అనమాట. మామూలుగానే కాకుండా వచ్చేస్తారు మీదికి దాడి చేయడానికి. ఇప్పుడు ఈమె పరిస్థితి చూడు, కొంతమంది ఏమో జాలి పడుతున్నారు, ఎందుకులే ఈ ముసలిదాన్ని మనం ఏమంటామని. ఏ ముసలిదాన్ని ఇంకోసారి టీవీ దగ్గరికి వచ్చినావా, ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇచ్చినావా, నరికేస్తాము అది ఇది అని. అసలు యాక్చువల్గా చేసిన ఛానల్ కూడా గంగవ్వతో ఎందుకు చేయించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకనంటే ఆవిడకి అంత రాజకీయాలు తెలుసా? ఏదో వనితా టీవీ లాగా అనిపించింది. అదే ఏదైనా ఒకటే, అన్ని రాజకీయాలు ఆమెకి తెలియవు. నేను అనుకున్నంత వరకు అంత పొలిటికల్ నాలెడ్జ్ లేనప్పుడు, ఏం మాట్లాడాలో తెలియనప్పుడు కావాలని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ చేయడం కోసం గంగవ్వ గారిని యూజ్ చేసుకున్నారని తెలుస్తుంది. బట్ మాట్లాడేటప్పుడు ఆమెకి ఆ మాత్రం బాబు ఎందుకు మనకని ఒకటి ఉండాలి. సో డబ్బులు ఇస్తే ఏ పనన్నా చేస్తావు, నువ్వు ఎవరినన్నా ఇలా మాట్లాడేస్తావు అని కూడా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, రైట్? అంటూనే ఉన్నారు. కాకపోతే ఈమె కూడా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళింది, అది రియాలిటీ షో అని తెలుసు. వాళ్ళు ఏ చెప్తే ఈ మధ్య చేస్తుంటే ఎంటర్టైన్ అవుతున్నారు జనాలు, ఆమె కూడా ఎంజాయ్ చేసింది. అట్లాగే క్యాష్ షోకి వెళ్ళడము ఇవన్నీ. అక్కడ నిజంగా గంగవ్వ క్యాష్ ఇవ్వరు వాళ్ళు, 17 లక్షలు గెలిస్తే. అండ్ అక్కడ నిజంగా క్యాష్ పడేరు. అది ఈమెకు అవన్నీ ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంతా ఉంది. ఇప్పుడు ఈ షోకి వచ్చినా, జబర్దస్త్కి వచ్చినా, ఇంకా దేనికి వెళ్ళినా ఇట్లా మాట్లాడు అలా మాట్లాడు ఇలా వాళ్ళు ముందే చెప్తారు. ఆమె అలాగే ఆ స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి గట్టిగా మాట్లాడేస్తుంది. కొంచెం తెలివైంది, అంటే తెలివైందంటే అన్ని గుర్తుపెట్టుకుంటుంది ఎక్కువ. ఊర్లలో అంత నాలెడ్జ్ ఉండదు కదా ఇవాళ, బట్ ఈమె కొంచెం గుర్తుపెట్టుకునే నాలెడ్జ్ ఉంది. సో అలా వాళ్ళు మాట్లాడిస్తుంటే ఈమె కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇప్పటి నుంచి నాకు తెలిసి జాగ్రత్త పడుతుంది. అంటే ఎవరికైనా ఎప్పుడైనా ఒకటి సిచ్యువేషన్ తెలిస్తే కదా నెక్స్ట్ టైం ఏది మాట్లాడాలి ఏది మాట్లాడొద్దు. అండ్ ఇంకోటి ఇప్పుడు అన్న దాంట్లో కూడా నాకైతే ఏం పెద్ద తప్పు అనిపించలా. బికాజ్ వాళ్ళు స్క్రిప్ట్ ఏదో ఇచ్చారు, ఈమె చేసింది. చంద్రబాబు నాయుడు గ్రహణం పట్టిందని చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్, చెప్తే ఈమె మీద దాడి చేస్తున్నారు. ఈమెమన్నా నిజంగా జాతకాలు చెప్పేదా? ఒకవేళ ఏ వేణుస్వామో లేకపోతే ఇంకెవడో ఎవడన్నా ఏమన్నా అంటే, ఏ ఆస్ట్రాలజరో కూర్చొని ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడుకి అసలు బాగాలేదు, ఆయన ఇది బాగాలేదు అంటే అప్పుడు ఆయన ఏమన్నా అనొచ్చు, తప్పులేదు. ఈమె క్యారెక్టర్ అని తెలిసిపోతుంది కదా, ఒక వేషం వేసి చెప్పేసింది. దానికి ఈమె మీద అంత దాడి చేయాల్సిన అవసరం అయితే లేదు బేసిక్గా నాకు. ఎందుకంటే ఈమె విషయంలో అయితే తప్పేం అనిపించలేదు. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు స్క్రిప్ట్ ఏది ఇస్తే చెప్తాడు, అప్పుడే వాడు నటుడు అంటారు. అవును, కాకపోతే నువ్వు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు పొలిటికల్ గాను కరెంట్ అఫైర్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అది స్క్రిప్ట్ ని వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకోవాలి తప్పితే దాన్ని మరీ అంత ఇది దాడి చేయడం అనేది తప్పే. అంటే గ్రహణం పట్టింది అవన్నీ ఎందుకు చెప్పించడం? ఇప్పుడు న్యూస్ పేపర్ లోనే రాస్తారు చంద్రగ్రహణం, అది రాయడం లేకపోతే అది ఒక ఛానల్ పరంగా అట్లా. ఇప్పుడు నువ్వు పర్సనల్ ఇంటర్వ్యూ కింద అయింది, ఇది పర్సనల్ ఒపీనియన్ కింద అయ్యింది. ఈమెకి ఇచ్చిన క్యారెక్టర్ జాతకాలు చెప్పారు, సోది చెప్పే ఆమెలాగా ఆమె కూర్చొని ఏదో సోది చెప్తుంది. ఆ తరఫున వీళ్ళు అయ్యో రామో అనుకున్నారు. ఇప్పుడు తలలు పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టినా అవేం రావు. కానీ ఓవరాల్గా అయితే ఈమెను ఒక ఆర్టిస్ట్ లానే చూస్తే, ఎందుకంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డికి ఈమె నిజంగా అభిమానం కొద్ది వెళ్ళిందా, మెచ్చి భజన చేసి వాళ్ళు పాదయాత్రలో బాగా ఇక్కడ ఏముంటది కాబట్టి వాడుకున్నారు అంతే. వీళ్ళు కూడా అట్లా వాడుకున్నారు. చెప్పిండొచ్చు గంగవ్వ ఏమన్నా చేస్తావా తెస్తావా అని కూడా అని ఉండొచ్చు. అంతే. ఆ మిర్చి వాళ్ళు గంగవ్వ చేసిందని ఏం లేదు, అక్కడే కొని ఆమె బాక్స్ ఇచ్చి అట్లా పెట్టి నేను చేశానని చెప్పని కూడా ఇంతే. ఈ యాక్టింగ్లు అన్ని కామనే పొలిటికల్ వాళ్ళకి. కాకపోతే ఆమె రేవంత్ రెడ్డిని కలిసి తర్వాత చంద్రబాబు ఇలా అనేసరికి చంద్రబాబు ఫ్యాన్స్ రేవంత్ మీద ఉన్న ఆక్రోశాన్ని ఈమె మీద తీర్చుకున్నారు. జనరల్ గా కొంచెం ఇట్లాంటి పనులు అంటే ఇలాంటి స్క్రిప్ట్ ని ఫాలో అవుతున్నప్పుడు మాత్రము జాగ్రత్తగా ఉండడం అవసరమే. ఎందుకంటే చాలా కామన్ పీపుల్ ఏదన్నా చెప్తే చెప్పగలరు తప్ప దాని గురించి జరిగే పర్యవసనాలు వీళ్ళు ఆలోచించలేరు కూడా. సో జాగ్రత్తగా ఉండడమే మంచిదేమో మరి. థ్యాంక్ యూ సో మచ్.